వెల్కమ్ బ్యాక్. జనావాసాల మీద ఎడతెరిపి లేకుండా కాల్పులకు తెగబడుతున్న పాక్ మదిలో ఉన్న కుట్ర ఏంటి? ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్న పాక్ ఇప్పుడు చేస్తున్న కుట్రలేంటి? పాక్ సేనల దూకుడు వెనక దాగున్న లక్ష్యమేంటి? పక్కలో బల్లెంలా మారిన పాకిస్తాన్ మరోసారి భారత్ మీద విసరబోతున్న పంజాను ఎన్డీఏ సర్కార్ అడ్డుకోగలదా? 15 ఏళ్ల కిందట కావాలని కయ్యానికి కాలు దువ్విన పాక్ ఇప్పుడు మరోసారి అదే తప్పు చేయబోతోందా అంటే అవుననే సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. గత ఏడాది మన సైనికుల తలలు తెగనరికి వాటికి వెలలు కట్టిన పాక్ ఇప్పుడు సరిహద్దుల్లో జనావాసాల మీద దాడులకు తెగబడుతోంది. ఇప్పటికి ఎన్నోసార్లు ఉగ్రముక్కల్ని ఉసిగొల్పి భారత చరిత్రను నెత్తుటిమయం చేసిన పాక్ ఇప్పుడు అదే స్థాయిలో మరో కుట్ర పన్నుతోందన్నది నిఘా వర్గాల నిశ్చితాభిప్రాయం. ఇలా జనావాసాల మీద నిరంతరంగా దాడులు చేస్తుంటే అందరి దృష్టి అటువైపు వెళుతోంది. దీనికి తోడు ఇటీవలే కాశ్మీర్లో వచ్చిన వరద సహాయక చర్యల్లో పాల్గొన్న సైన్యం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తోంది. ఇలాంటి టైంలో గ్రామాల మీద దాడులు చేస్తే మన సైన్యం దృష్టి అటువైపు మరలిపోతుంది. ఈలోగా పాక్ సేనలు కానీ వారు తయారు చేసిన ఉగ్రముక్కలు కానీ భారత్లోకి చొరబడేలా మార్గం సుగమం చేసుకోవాలన్నది ఆ దేశం కుట్ర. భారత నిఘా వర్గాలు కూడా దీనిని బలపరుస్తున్నాయి. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య వేల కిలోమీటర్ల మేర ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 2000 మందికి పైగా తీవ్రవాదులు భారత్లోనికి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. వీళ్లంతా ఉగ్రవాదులైతే మరోసారి మన దేశంలో మారణహోమం తప్పదు. ఒకవేళ వీళ్లంతా పాక్ సైనికులే అయితే మరో కార్గిల్ యుద్ధం మొదలు కాక తప్పదు. పాక్ లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. మనతో పాటే స్వాతంత్ర్యం పొందిన పాక్ లో 4 దశాబ్దాల పాటు సైనిక పాలనే ఉందంటే అక్కడ ప్రజాస్వామ్యం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి త్వరలో పాక్ లో ఎన్నికలు రాబోతున్నాయి అంటే దాయాది దేశం భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే తాము మాత్రం ఎందుకిలా ఉండిపోయామన్న ప్రశ్న పాక్ ప్రజల మదిలో తలెత్తక ముందే వారి ముందు ఏదో ఒక ఇష్యూ పెడుతూ రావటం అక్కడి పాలకులకు అలవాటే. అందుకే ఇలా భారత్ను కవ్విస్తున్నారు. ఇక్కడ వాళ్లు కాల్పులకు తెగబడుతూ తమ దేశంలో చేస్తున్న ప్రచారం ఏమిటో తెలుసా? భారత సైన్యం చేస్తున్న కాల్పుల్లో పాక్ ప్రజలు చనిపోయారట. తాము మాత్రం శాంతి కోసం పోరాడుతుంటే భారత్ మాత్రం దాడులు చేస్తోందని ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. వీటి తీవ్రత పెంచుతూ తమ దేశంలో కాశ్మీర్ ఇష్యూను పెద్దగా చేసి ఎన్నికల్లో ప్రజల దృష్టిని మరల్చాలన్నది వారి దుష్టబుద్ధి. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావర్ భుట్టో కాశ్మీర్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం వెనుక కారణం కూడా ఇదే. కాశ్మీర్ను భారతదేశ అంతర్భాగమని, భారతదేశంలో ఒక భూభాగమని పాకిస్తాన్లో ఉన్నటువంటి శక్తులు అంగీకరించడానికి సిద్ధంగా లేవు. అందుకే వారు కాశ్మీర్లో ప్రజాస్వామ్యం వర్ధిల్లితే, కాశ్మీర్లో ఎన్నికలు జరిగితే, ప్రజలు ఆ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొంటే అంతర్జాతీయ సమాజం ముందు, ప్రపంచం ముందు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అనే విషయాన్ని అంగీకరించినట్లవుతుంది, ప్రజలే అంగీకరించినట్లవుతుంది. అందుకొరకు ఇలాంటి కవ్వింపు చర్యలు ఎప్పుడైనా చేస్తారు. మీరు గుర్తుంటే పంచాయతీ ఎన్నికలప్పుడు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రతిసారి జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం ఒక ప్రక్రియ ఎప్పుడు విజయవంతమయ్యే పరిస్థితులున్నా పాకిస్తాన్ ఇలాంటి దుర్మార్గానికి పాల్పడుతుంది. ఇలా సరిహద్దు గ్రామాలపై దాడులు చేసి ప్రపంచం దృష్టి మరల్చి వందలాది ఉగ్రవాదుల్ని సరిహద్దులు దాటించి భారత్లో నరమేధం సృష్టించాలన్నది పాక్ కుయుక్తి. దీనికి ఇటీవల సరిహద్దులో కిలోమీటర్ల మేర బయటపడ్డ సొరంగమే ప్రత్యక్ష సాక్ష్యం. ఇప్పటికే వేలాది మంది అదును కోసం ఆయుధాలతో మాటువేసి ఉన్నారని స్పష్టంగా ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడంతో భారత సేనలు సరిహద్దు పొడవునా కను రెప్పవేయకుండా కాపలా కాస్తున్నారు. ఇక్కడ బోర్డర్ టెన్షన్ ఇలా ఉండగానే ఆ దేశ పాలకులు అంతర్జాతీయ సమాజం సానుభూతి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ఐక్యరాజ్య సమితిలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన అసత్యాల ఉపన్యాసమే ప్రత్యుదాహరణ. దీన్ని ప్రపంచ దేశాలు కూడా తప్పుపట్టినా పాక్కు మాత్రం బుద్ధి రాలేదు. అందుకని డెస్పరేట్ మూడ్లో ఎక్కడో ఒక చోట ఉగ్రవాదం లోపలికి పంపించాలనే అభిప్రాయంతో పాకిస్తాన్ ఉందని నేను అనుకుంటున్నాను. రెండవది, అక్కడ వాళ్ళ పరిస్థితి అంతర్గతంగానూ రాజకీయంగా బాగలేదు. పేరుకు డెమోక్రసీ కానీ అది థియోక్రసీ స్టేట్, అది థియోక్రటిక్ స్టేట్. మనతో అసలు కంపారిజనే కాదు, ఏ విధంలోగానూ కంపారిజన్ కాదు. అక్కడ
ప్రజలు డైవర్ట్ అది పబ్లిక్ ఒపీనియన్ డైవర్ట్ చేయడానికి అక్కడ ఈ నవాజ్ షరీఫ్ వచ్చిన దగ్గర నుంచి కాస్త ఏదో డెమోక్రటిక్ వేలో పోదాం అనుకుని సైన్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి ప్రయత్నంలో వీళ్ళని ఎక్కడ ఇగ్నోర్ చేస్తారో అనే అభిప్రాయంతో సైన్యానికి ఉన్న స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కూడాను సైన్యం ఈ విధంగా చేస్తూ ఉండొచ్చని నా అభిప్రాయం. మొన్న కాశ్మీర్లో వరదలొచ్చినప్పుడు కూడా కాల్పులు ఆపని పాక్ సేనలు తమ దేశంలో ఓట్ల కోసం అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి. కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తి తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఇలా పాక్ దుష్టబుద్ధి ఇప్పటికి ఎన్నోసార్లు బయటపడింది. మన దేశంలో పేలే ప్రతి బాంబు వెనుక మూలాలు అక్కడే ఉంటాయని ఎన్నోసార్లు రుజువైంది. 1993 మేలో పేలిన మొదటి బాంబు నుంచి రీసెంట్ గా పవిత్ర బుద్ధగయను రక్తమయం చేసిన బాంబు వరకు అన్నింటి మూలాలు ఉండేది అక్కడే. ఈ సంగతి ప్రపంచానికి తెలుసు, కానీ ఎవ్వరూ నోరెత్తరు. అంతర్జాతీయ సమాజం ముందు దౌత్య ముసుగులు వేసుకొని శాంతి మంత్రాలు వల్లెవేస్తారు తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా కాశ్మీర్ విషయంలో పాక్ దుశ్చర్యలను ప్రశ్నించడానికి కానీ కనీసం ఈ విషయంలో అండగా నిలబడి భారత్ తరపున మాట్లాడడానికి కానీ ముందుకురారు. ఇదే పాకిస్తాన్ కు కలిసొస్తున్న అంశమని చెప్పాలి. అందుకే తాను దాడులకు తెగబడినా భారత్ దాడి చేస్తోందని ఇలా పచ్చి అబద్ధాలు మాట్లాడుతోంది. స్వచ్ఛ్ భారత్ గా మారుస్తా అన్న మోడీ దేశాన్ని భద్ర భారత్ గా మార్చగలరా? బ్రేక్ తర్వాత చూద్దాం.